ఒక అందమైన గ్రామంలో పరమానందయ్య అనే గురువుగారు ఉండేవారు. ఆయనకు 7 మంది అమాయక శిష్యులు ఉండేవారు. ఒకరోజు గురువుగారు అన్నారు, మీరు అందరూ నదికి వెళ్ళి స్నానం చేసిరండి. శిష్యులు సంతోషంగా నదికి వెళ్లారు. అందరూ కలిసి స్నానం చేసి బయటకు వచ్చారు. స్నానం అయ్యాక ఒక శిష్యుడు లెక్కపెట్టడం మొదలుపెట్టాడు. 1, 2, 3, 4, 5, 6. అతను ఆశ్చర్యపోయాడు. అయ్యో, మనలో ఒకడు కనిపించటం లేదు అని కేకవేశాడు. మిగతా శిష్యులు కూడా ఒక్కొక్కరుగా లెక్కపెట్టారు. ప్రతిసారి 6 మందే కనిపించారు. అందరూ బాధతో ఏడవటం మొదలుపెట్టారు. ఆ సమయానికి గురువుగారు అక్కడికి వచ్చారు. ఎందుకు ఏడుస్తున్నారు అని ప్రశ్నించారు. గురువుగారు, వారు చెప్పారు, మనలో ఒకడు కనిపించటం లేదు. గురువుగారు చిరునవ్వు నవ్వారు. ఒక్కొక్కరి తలపై తట్టి లెక్కపెట్టారు. 1, 2, 3, 4, 5, 6, 7. ఎవరూ పోవలేదు, మీ అందరూ ఇక్కడే ఉన్నారు అని చెప్పారు. అప్పుడు శిష్యులు గ్రహించారు, తమ లెక్కలో తమను తాము మర్చిపోయారని. నీతి ఏమిటంటే, మన పని చేసేటప్పుడు మనల్ని మనం మర్చిపోవద్దు, ఆలోచించి పనిచేయాలి. ఈ కథ మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మా బామ్మ పురాణం ఛానల్ను చూస్తూ ఉండండి.